హలో గైస్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కామర్స్ స్టోన్ ట్యుటోరియల్స్. సో ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే మనకి న్యూస్ వచ్చింది ఇప్పుడే దట్ ఏమనంటే యూజీసీ జూన్ 2024 ఎగ్జామినేషన్ అనేది క్యాన్సిల్ అయింది అనేది న్యూస్ వచ్చింది. అసలు ఎందుకు క్యాన్సిల్ అయింది ఏంటి, వాట్ ఆర్ ద రీజన్స్ అనేది మనం తెలుసుకున్నాము. సో ఎవ్వరు కూడా పానిక్ అవ్వద్దు. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఏం ఏం జరిగినా మన మంచికి అని చెప్పేసి ఎవ్వరు కూడా పానిక్ అవ్వద్దు. నాకు తెలుసు ఇప్పుడు మీకు చాలా ఫ్రస్ట్రేషన్ గా ఉంటారు, చాలా బాధగా ఉంటారు అని చెప్పేసి. బట్ మనకి న్యూస్ నిజమైన కాదా, అసలు ఎంతవరకు నిజం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో ఇదిగోండి గైస్, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నేనైతే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను ఈ న్యూస్ నిజమేనా కాదా అని. Cancellation of UGC mid-June 2024 examination, and this was posted on 19 June 2024, guys. So, Ministry of Education వాళ్ళు పోస్ట్ చేశారు ఏమనంటే that the National Testing Agency called NTA conducted the UGC mid-June 2024 examination OMR, which is called pen and paper mode. మనకి OMR ద్వారా కండక్ట్ చేశారు ఎప్పుడు నిన్న 18th June 2024 in two shifts across different cities of the country. On 19th June 2024, the University Grants Commission received certain inputs from National Cybercrime Threat Analytics Unit of Indian Cybercrime Coordination Center under Section 14C. Under Section I4C, under the Ministry of Home Affairs on the examination. So these inputs prima facie indicate that the integrity of the aforesaid examination may have been compromised. సో వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఇంటిగ్రిటీ కాంప్రమైజ్ అయిపోయింది అని చెప్తున్నారు. టు ఎన్ష్యూర్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ sanctity of the examination process, the Ministry of Education, Government of India has decided that the UGC mid-June 2024 examination have been cancelled. FS examination shall be conducted, for which information shall be shared separately. Simultaneously, the matter is being handed over to the Central Bureau of Investigation for thorough investigation in the matter. Well, they are saying whatever the issue have been happened, the issue was handed over to the CBI, which is called Central Bureau of Investigation, and they said that this CBI has to investigate thoroughly regarding this matter. And they also said that their fresh examination will be conducted. So fresh examination మనకి కండక్ట్ చేస్తారంట, and they will be providing information regarding this fresh examination separately. So don't panic అవ్వద్దు. వాళ్ళకి ఇలాంటివి ఏమన్నా వాళ్ళే ఇంప్లిమెంట్ చేశారు ఓఎంఆర్ పెన్ అండ్ పేపర్ మోడ్ అని చెప్పేసి. ఎందుకు ఇంప్లిమెంట్ చేశారు నాకైతే తెలియదు. ఎస్టర్డే ఈవెన్ ఐ హావ్ ఆల్సో రోట్ ది ఎగ్జామినేషన్. ఐ రోట్ కామర్స్ 008 కామర్స్ కి నేను రాశాను. సో ద పేపర్ వాజ్ బిట్ ఈజీ. పేపర్ కొంచెం చెప్పాలి అంటే చాలా నాకైతే పేపర్ ఈజీగా అనిపించింది. ఈవెన్ 3 passages ఏవైతే 3 passages ఉన్నావో అవి కూడా ఈజీగా అనిపించింది. సో డైరెక్ట్ ఆన్సర్స్ వాజ్ దేర్ ఇన్ ద passage itself. And also some questions, whatever the questions was given in the paper, the questions was also repeated PYQs. ఇది ఎప్పుడు జరగలేదు. జరిగింది ఏదో 1-2 మనకి PYQs ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 1-2 అట్లా వచ్చాయి, కానీ మరీ పేపర్ ఇంత ఈజీగా అయితే అకార్డింగ్ టు మై అబ్జర్వేషన్, బికాస్ ఈవెన్ ఐ హావ్ ఆల్సో రోట్ ది ఎగ్జామినేషన్. సో దాన్ని బట్టి చెప్తున్నాను, ఎప్పుడు ఇంత ఈజీ పేపర్ నేను చూడలేదు. సో వాట్ ఎవర్ మే బి ద రీజన్, they have said that this is the reason. ఏమైనా కాంప్రమైజ్ అయిపోయింది, ఇంటిగ్రిటీ కాంప్రమైజ్ అయిపోయింది, అది ఇది అని చెప్పి వాళ్ళు రీజన్ అయితే మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ ఫ్రెష్ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి అనేది కూడా దే హ్యావ్ గివెన్ క్లియర్లీ హియర్. ఫ్రెష్ ఎగ్జామినేషన్ షల్ బి కండక్టెడ్, ఫర్ విచ్ ఇన్ఫర్మేషన్ షల్ బి షేర్ సపరేట్ గా షేర్ చేస్తారంట. సో మనం ఏంది చేయలేము, ఇప్పుడు అంతా ఎన్టీఏ డిసైడ్ చేస్తుంది, అంతా పవర్ అంతా కూడా వాళ్ళ చేతిలో ఉంది, మనం ఏం చేయలేము. సో ఇంతవరకు ఎవరైతే బాగా కష్టపడి చదివి అంత చేసి ఉంటారో నేను వాళ్ళకి ఒక్కటే చెప్తాను, మీరు డిమోటివేట్ అవ్వద్దు, ఎప్పుడు కూడా డిమోటివేట్ అవ్వద్దు. ఈ ఎగ్జామ్ వాళ్ళు నిజంగానే ఒకవేళ మేబీ
ఇంకా మనకి న్యూస్ ప్రాపర్ గా ఎన్టీఏ వెబ్సైట్ సారీ యూజీసీ నెట్ వెబ్సైట్ లో ఇచ్చారో లేదో నేనైతే చెక్ చేయలేదు. చెక్ చేసి రేపు రేపు వీడియో నేను పోస్ట్ చేస్తాను. బట్ ఇదైతే వీళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు చెప్పారు that they have cancelled the examination because of cyber threat, because of cyber crime అని చెప్పేసి. And this is the a small information which I wanted to share with you guys. Uh, Thank you. Have a nice day.